తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటి, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ. మంగళపాలెం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. గుడ్ ఈవినింగ్ అమ్మా అందరికీ. అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? రైట్, గుడ్. మీ దగ్గర ఇంటరాక్షన్ కోసం ఇది సెకండ్ టైం రావడం. సో మీకు ఏవైనా ఇష్యూస్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మేము పక్కనే ఉంటాం కాబట్టి మేము అందుబాటులో ఉంటాం. మీకు ఏది ఉన్నా మేము చూసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ తరఫున మీ మేడం గారు అందరికీ కూడా ఇచ్చారు బుక్స్ కానీ, తర్వాత బెడ్స్ కానీ, తర్వాత ఏవైతే ఉన్నాయో ఈ షవల్ కానీ, టవల్, ఇవన్నీ. సో ఇవన్నీ గవర్నమెంట్ మీకు చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మంచిగా చదువుకోవడం, మంచి అభివృద్ధిలోకి రావడం, ఈ ఉరుగుల ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉందో దానికి మంచి పేరు తీసుకురావడం, మీ టీచర్స్కి, మీ కుటుంబానికి, అదేవిధంగా మీ ఊరికి మంచి పేరు తీసుకురావడం. దానికి తగినట్ల మన తాలూకా అలవాట్లు కూడా నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే చిన్న పిల్లలు 10th చదివిన తర్వాత, ఇంటర్ చదివిన తర్వాత అనవసరమైన చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. అటువంటివి ఏమీ లేకుండా వ్యక్తిగత క్రమశిక్షణతో చదువుకోవాలా. ఇక్కడ ఎవరు చెప్పరు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ బాధ్యత. వ్యక్తిగత క్రమశిక్షణ అంటే నేను ఈ చదువు తప్ప మరొకటి ఉండకూడదు, వేరే అలవాట్లే ఉండకూడదు. ఎవరైనా 10 రకాలుగా నేను చెప్పచ్చు, కానీ నేను అటువంటి వాటిని ఇన్వాల్వ్ అవ్వకూడదని మనకు మనం చెప్పుకొని చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనము చేతులతో దిద్దరు. ఎస్పెషలీ మీరు చంటి పిల్లలు కాదు కదా, చిన్నపిల్లలు కాదు. సో కాబట్టి సమాజంలో మీరు బయటకు తిరుగుతుంటాము. మనం హాస్టల్ నుంచి బయటకు వెళ్ళి, కాలేజీకి వెళ్ళి మన చదువుకొచ్చే క్రమంలో కూడా మనం ఎటువంటి చిన్న తప్పుడు పనులు కానీ, వేరే విషయాలు కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే చదువుకున్నటువంటి పిల్లలు, ఇంటర్ చదువుతున్న వాళ్ళు, మైనర్ పిల్లలు, డిగ్రీ చదువుకొని, బీటెక్ చదువుకున్న వాళ్ళంతా కూడా డ్రగ్స్కి అలవాటైపోయి ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేశాం. మరొక అబ్బాయి అయితే జస్ట్ 10th మంచి మార్క్స్ వచ్చి ఇంటర్ చదువుతున్న క్రమంలో ఆడు సరిగ్గా చదవక డ్రాప్ అవుట్ అయిపోయి ఈ మధ్యన ఒక రాబరీ కేసులో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అలాగా ఆడు వయసు చనిపోయినప్పుడు ఆడి వయసు ఎంతో తెలుసా? 19 సంవత్సరాలు. సో వాడి వయసులో 10th పాస్ అయినప్పుడు 16 సంవత్సరాలు, 19 సంవత్సరాలకంతా ఆడు చచ్చిపోయాడు. అంటే 3 సంవత్సరాల్లోనే వాడి తాలూకా జీవితం మారిపోయింది. బికాజ్ ఆఫ్ ఎందుకు అలా జరిగిందంటే వాడు 10th తర్వాత వాడు చెడు అలవాట్లు కావడం, ఫ్రెండ్షిప్ కానీ, సర్క్యులేషన్ కానీ, వాడి పరిస్థితులు మారడం, ఇవన్నీ కూడా వాడి మీద ప్రభావం అయ్యి దానివల్ల అది జరుగుతున్నాయి. అటువంటి ప్రభావంలోనూ మన ఫ్రెండ్షిప్లోనూ ఉండకుండా మన జాగ్రత్తగా మనం కంట్రోల్ పెట్టుకుంటూ మనం బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? బాగా ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి. మీకు ఎప్పుడైనా కానీ మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మేము వచ్చి చెప్తుంటాం. అర్థందా? ఎందుకంటే సిటీలో ఉన్నోడికి మోటివేషన్ అవసరం. ఎందుకంటే ఉదయాన్ని చూడగానే ప్రతి ఒక్కరు కూడా కళ్ళమంది కనిపిస్తారు. ఒక డాక్టరు, లేక టీచరు, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళంతా పదే మీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఏదో ఒక విధంగా మీరు మోటివేట్ అవ్వాలి. సో దయచేసి బాగా చదువుకోండి. అర్థందా? మీరు ఏ ప్రాబ్లం వచ్చినా, మీకు ఎటువంటి వ్యక్తిగత ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటాం, చేస్తాం. మేడం గారు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు కోఆపరేట్ చేస్తూ, మేడం గారికి కూడా మీరు కోఆపరేట్ చేస్తూ ఈ సంక్షేమ పథకాన్ని, ఏదైతే ఈ సాంఘిక గురుకుల పాఠశాలని ఇంకా 10 మంది ఇలాగే మనకలాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యే విధంగా తీర్చిదిద్దాలని, దానికి మీరు ఆదర్శవంతంగా మీరు ఉండేటట్లాగా ఇప్పుడు రాబోయే తరంలో మీరు మార్పు చెంది ఆ విధంగా ఆదర్శవంతంగా తయారవ్వాలని, మీ తాలూకా డెస్టినేషన్ కానీ, మీరు యొక్క ఎయిమ్ కానీ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మేడం గారికి, మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.